ఐపీఎల్లో తిరుగులేని జట్టుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగనున్న సీఎస్కే ప్రత్యర్థి జట్లను చిత్తు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. సీఎస్కే ప్రధాన బలం ఆ జట్టు కెప్టెన్ ధోని. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థి జట్టును తన వ్యూహాలతో చిత్తు చేయటం ధోని స్పెషల్. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో 5 సార్లు సీఎస్కేను విజేతగా నిలిపాడు. 6 సారి జట్టుకు టైటిల్ ను అందించాలని మిస్టర్ కూల్ భావిస్తున్నారు. బ్యాటింగ్ పరంగా సీఎస్కే పటిష్టంగా కనిపిస్తోంది. అయితే స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే దూరం కావటం సీఎస్కేను కాస్త కలవరపెట్టే విషయమని చెప్పుకోవాలి. గతేడాది సీఎస్కే ఛాంపియన్ గా నిలవటంలో కాన్వేది కీలక పాత్ర. కాగా కాన్వే స్థానాన్ని మరో కివీస్ స్టార్ రచిన్ రవీంద్ర భర్తీ చేసే ఛాన్స్ ఉంది. వేలంలో రవీంద్రతో పాటు డార్లీ మిచెల్ ను సీఎస్కే కొనుగోలు చేసింది. కాబట్టి కాన్వే లేని లోటు వీరిద్దరిలో ఎవరో ఒకరు భర్తీ చేసే అవకాశం ఉంది. రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ కలిసి చెన్నై ఇన్నింగ్స్ ను ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్లో రహానే, దూబే వంటి కీలక ఆటగాళ్లున్నారు. గత సీజన్లో వీరిద్దరూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆఖరిలో ధోని, జడేజా వంటి హిట్టర్లు ఎలాగూ ఉన్నారు. అంతేకాకుండా శార్దుల్ ఠాకూర్ మళ్లీ సీఎస్కేలోకి రావడం కలిసొచ్చే అంశం. శార్దుల్ కు బ్యాట్ తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. కాగా ఈసారి బౌలింగ్ పరంగా సీఎస్కే కాస్త వీక్ గా కనిపిస్తోంది. గతేడాది అదరగొట్టిన యువ పేసర్ మతీషా పతిరానా గాయం కారణంగా దూరమయ్యాడు. ఇది సీఎస్కేకి గట్టి ఎదురుదెబ్బే. ప్రస్తుతం సీఎస్కేలో పెద్దగా అనుభవం ఉన్న బౌలర్ ఒక్కడు కూడా కనిపించడం లేదు. ముస్తఫిజుర్ రెహమాన్, దీక్షణ వంటి బౌలర్లున్నప్పటికీ ఇటీవల కాలంలో వీరి ప్రదర్శన అంతంత మాత్రమే. కాబట్టి మరోసారి యువ బౌలర్లు ముఖేష్ చౌదరి, సిమ్రాజ్జోత్ సింగ్ పైనే సీఎస్కే ఆధారపడే ఛాన్స్ ఉంది. అటు 16 ఏళ్లుగా టైటిల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న జట్లలో ఆర్సీబీ ఒకటి. ప్రతి సీజన్లోనూ జట్టు నిండా స్టార్ క్రికెటర్లున్నప్పటికీ ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఈసారి ఎలాగైనా గెలిచి తమ 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆర్సీబీ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, మాక్స్వెల్, గ్రీన్, విల్ జాక్స్ వంటి విధ్వంసకర ఆటగాళ్లున్నారు. బౌలింగ్ లో సిరాజ్, జోసెఫ్, ఫెర్గుసన్, టామ్ కురాన్ వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లున్నారు. అయితే ఆర్సీబీలో మాత్రం చెప్పుకోదగ్గ స్పిన్నర్ లేడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆర్సీబీపై సీఎస్కేకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2 జట్లు ఐపీఎల్లో 31 సార్లు తలపడగా సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్ లో ఫలితం తేలలేదు. అంతేకాదు మ్యాచ్ జరిగే చెపాక్లో ఆర్సీబీకి ఇంకా చెత్త రికార్డుంది. చెపాక్ స్టేడియంలో చెన్నైపై ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడితే ఆర్సీబీ కేవలం 1 మ్యాచ్లోనే గెలిచి 7 ఓడిపోయింది.